ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగులు ఆఫీసుల్లో ఇళ్లల్లో ఏసీ కింద కూర్చొని పనిచేస్తుంటారు. ఎయిర్ కండిషనింగ్ సౌకర్యంగా ఉన్నా తరచూ కళ్ళు పొడిబారే సమస్యను ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎయిర్ కండిషన్ కింద పనిచేసేటప్పుడు కళ్ళు పొడిబారకుండా నిరోధించేందుకు కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. హైడ్రేటెడ్గా ఉండటం. కళ్ళు పొడిబారకుండా ఉండాలంటే అతి ముఖ్యమైనది ఆర్ద్రీకరణ. అంటే మన శరీరాన్ని కళ్ళని హైడ్రేటెడ్గా ఉంచటం. రోజంతా మీరు పుష్కలంగా నీరు తాగితే ఈ హైడ్రేటెడ్గా ఉండవచ్చు. కెఫిన్, ఆల్కహాలిక్ వంటివి ఎక్కువగా వినియోగించకూడదు. ఇవి శరీరం నుంచి నీటిని త్వరగా ఖాళీ అయ్యేలా చేస్తాయి. ఎప్పుడూ వాటర్ అందుబాటులో ఉంచుకొని ఒకేసారి అధికంగా నీటిని తాగకుండా కొంచెంగా ఎక్కువసార్లు తాగుతూ ఉండాలి. నెక్స్ట్ పాయింట్, క్రమం తప్పకుండా కంటి రెప్పలు కొడుతూ ఉండాలి. బ్లింక్ చేయడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఇది కంటి ఉపరితలంపై తేమను వ్యాప్తం చేస్తుంది. స్క్రీన్ లేదా ఏదైనా వస్తువుపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నప్పుడు కంటి రెప్పలను కొట్టకుండా ఆపుతుంటాం. ఇలాంటి సందర్భాలలో కళ్ళు పొడిబారి అసౌకర్యానికి గురి చేస్తాయి. ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్ల చొప్పున విరామం తీసుకోవాలి. ఇది కంటి కండరాలను, రెప్పలను ఆడించేందుకు సహాయం చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, హ్యూమిడిఫైయర్ ఉపయోగించాలి. ఎయిర్ కండిషన్ ఉపయోగిస్తున్న పరిసరాలు తక్కువ తేమను కలిగి ఉంటాయి. ఇది పొడి కళ్ళకు దారితీస్తుంది. మీ వర్క్ ప్లేస్ లో హ్యూమిడిఫైయర్ ను ఉంచడం వల్ల గాలికి తేమను తిరిగి అందిస్తుంది. మీ కళ్ళు పొడిబారకుండా ఉంటాయి. ఇందుకోసం ఏసీలో ఇండోర్ తేమ స్థాయిని 30% నుంచి 50% మధ్య ఉంచాలి. నెక్స్ట్ పాయింట్, స్క్రీన్ సర్దుబాటు. స్క్రీన్ సర్దుబాటు సరిగా లేకుంటే కంటిపై ఒత్తిడి పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి మీ కంప్యూటర్ స్క్రీన్ ని కంటి స్థాయికి కొద్దిగా కిందకు, మీ కళ్ళను దాదాపు చెయ్యి పొడవు దూరంలో ఉంచుకోవాలి. స్క్రీన్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ సెట్టింగులను సర్దుబాటు చేసుకోవాలి. ఓవర్ హెడ్ లైట్ తగ్గించడానికి యాంటీ గ్లేర్ స్క్రీన్ ఫిల్టర్లను వాడాలి. ఇవి కళ్ళు పొడిబారకుండా కాపాడతాయి. నెక్స్ట్ పాయింట్, లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడాలి. లూబ్రికేటింగ్ కంటి చుక్కలు వాడటం వల్ల పొడి కళ్ళను నివారించవచ్చు. ఇవి సహజ కన్నీటి ఉత్పత్తిని భర్తీ చేయటం ద్వారా తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. అయితే కంటి చుక్కలపై ఎక్కువగా ఆధారపడకూడదు.